నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి న్యూస్ తెలుగు లైవ్. ఓటర్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ గురించి మీలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మా గత వీడియోల కింద చాలా కమెంట్స్ వచ్చాయి. అందులో ఎక్కువగా అడిగిన ప్రశ్నలకు ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరిస్తాను. మొదటిది, ఎవరు ఫామ్ నింపాలి, రిలేషన్షిప్ కాలంలో ఏమి రాయాలి, ఫారం తప్పుగా నింపితే ఏం చేయాలి, 2002కు ముందుగా కుటుంబంలో ఓటర్ ఐడి లేకపోతే ఏం చేయాలి అనే ముఖ్యమైన సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ముఖ్య గమనిక, ఈ వీడియో సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. స్థానిక ఎన్నికల అధికారులు లేదా బిఎల్ఓ ఇచ్చే సూచనలే తుది నిర్ణయం. మొదటి ప్రశ్న, ఓట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫామ్ నింపాలా? ఇది కొత్త ఓటర్ల కోసమేనా? చాలా మంచి ప్రశ్న. చాలా మంది ఈ ఫారం కొత్త ఓటర్ల కోసమే అనుకుంటున్నారు, కానీ అలా కాదు. మీ ప్రాంతంలో బిఎల్ఓ మీకు ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినట్లయితే ఇప్పటికే ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్న వారికి ఆ ఫామ్ వర్తించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా ఓటరు వివరాలు ధృవీకరణ మరియు నవీకరణ వంటి పనులు చేపడతారు. కాబట్టి మీకు ఫారం అందితే దాన్ని జాగ్రత్తగా నింపి సూచించిన విధంగా సమర్పించండి. నెక్స్ట్ కమెంట్, రిలేషన్షిప్ కాలంలో ఏమి రాయాలి? ఈ కాలంలో కుటుంబంలోని ప్రధాన వ్యక్తితో మీ సంబంధం రాయాలి. ఉదాహరణకు భర్త, భార్య, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు సంబంధాన్ని స్పష్టంగా రాయండి. సందేహం ఉంటే బిఎల్ఓని నిర్ధారించుకోవడం మంచిది. నెక్స్ట్ కమెంట్, ఫారం తప్పుగా నింపితే ఇంకో ఫామ్ ఇస్తారా? అవును, పెద్ద తప్పు జరిగితే భయపడాల్సిన అవసరం లేదు. మీ బిఎల్ఓని సంప్రదిస్తే అవసరాన్ని బట్టి కొత్త ఫారం ఇవ్వవచ్చు. కొన్ని ప్రాంతాల్లో గ్రామం లేదా వార్డు సచివాలయం ద్వారా కూడా ఫారాలు అందుబాటులో ఉండవచ్చు. చిన్న పొరపాట్లు ఉంటే బిఎల్ఓ సూచించిన విధంగా సరిచేయవచ్చు. నెక్స్ట్ కమెంట్, 2002లో మా నాన్నకు, తాతకు ఓటర్ ఐడి లేదు, ఇప్పుడు ఎలా అప్లై చేయాలి? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ మీ కుటుంబ సభ్యులకు గతంలో ఓటర్ ఐడి లేకపోయినా ప్రస్తుతం వారు ఓటరుగా నమోదు కావడానికి అర్హులైతే సంబంధిత ఎన్నికల నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు, అర్హతలు, దరఖాస్తు విధానం గురించి మీ ప్రాంత బిఎల్ఓ లేదా ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించండి. మీ ప్రాంతానికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్య సూచన, ఫారం నింపేటప్పుడు పేరు స్పెల్లింగ్ సరిగ్గా ఉందో లేదో చూడండి. మొబైల్ నంబర్ తప్పకుండా చెక్ చేయండి. చిరునామా సరిగ్గా రాయండి. ఆధార్, ఇతర వివరాలు నమోదు చేసే ముందు మరోసారి పరిశీలించండి. ఒక చిన్న పొరపాటు కూడా తర్వాత ఇబ్బందులకు దారి తీయవచ్చు. సో ఈ వీడియోలో మనకు వచ్చిన కమెంట్స్ అన్నిటికీ సమాధానం ఇచ్చినట్టే నేను అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని తెలియకపోతే గత వీడియోలో మనం చెప్పాము. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేసాం. తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియోని ఫుల్ గా చూడండి. మీ బిఎల్ఓ మొబైల్ నంబర్ ఎలా తెలుసుకోవాలి, మీ ప్రాంత బిఎల్ఓను ఎలా సంప్రదించాలి, అలాంటి పూర్తి వివరాల కోసం మన డిడి న్యూస్ తెలుగు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా వెయిట్ చేయండి.